హలో గైస్, నమస్తే శనార్థులు. వాట్ ఈస్ హ్యాపింగ్ దట్ ట్యూబ్. ఈ రోజు మన దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ తమన్నా భాటియాని ఒక రిపోర్టర్ మిల్కీ బ్యూటీ అని అన్నందుకు దానికి తమన్నా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. వదిలా 2 మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తమన్నా ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ మిల్కీ బ్యూటీ అని పిలవగానే తమన్నా దానికి బోల్డ్ గా రిప్లై ఇచ్చింది. ఈ మధ్య తమన్నా గురించి చాలా గాసిప్స్ జరుగుతున్నాయి. మేజర్ రీజన్ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్షిప్. రిపోర్టర్స్ ప్రకారం తమన్నా భాటియా కమిట్మెంట్ ఇష్యూ వల్ల విజయ్ తో బ్రేకప్ అయింది. విజయ్ వర్మ పెళ్లికి ఇప్పుడే రెడీగా లేడంట. కానీ ఇద్దరు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చెయ్యలేదు దీని గురించి. అయితే రీసెంట్ గా వదిలా 2 మూవీ ప్రమోషన్స్ లో తమన్నాని ఒక రిపోర్టర్ ఈ మిల్కీ బ్యూటీని శివశక్తి రోల్ కి ఎలా ఫిట్ అవుతుంది అనుకున్నారు అని ఆ మూవీ డైరెక్టర్ ని అడిగింది. దానికి తమన్నా గట్టిగా రిప్లై ఇస్తూ, నన్ను మీరు మిల్కీ బ్యూటీ అని అంటున్నారు, సో నేను శివశక్తి అవ్వలేను అని అనుకున్నారా? డైరెక్టర్ గారు, నేను మిల్కీ బ్యూటీ అని నన్ను తప్పుగా లేదా షేమ్ఫుల్ గా ఏమీ చూడరు. గ్లామర్ ని సెలబ్రేట్ చేయాలి. మనం ఉమెన్స్ ఫస్ట్ మన గ్లామర్ ని సెలబ్రేట్ చేసుకుంటే పక్కన వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు. మనమే తప్పుగా నెగటివ్ గా అనుకుంటే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఈ డైరెక్టర్ ఉమెన్ ని డివైన్ లాగా చూస్తారు. డివైన్ క్యాన్ బి గ్లామరస్, పవర్ఫుల్ అండ్ లీథల్. డేంజర్ కూడా అవ్వచ్చు. Okay, you're saying Milky Beauty. Why you looked at a Milky Beauty and thought that she can be Shiva Shakti? Your question, ma'am, has the answer in it. He doesn't look at Milky Beauty as something that is to be shamed or to feel bad about, or glamour in a woman is to be celebrated, and we women must celebrate ourselves. Then we can expect other people to celebrate us. But if we look at ourselves in a certain way, then nobody can respect us, right? Here we have a wonderful gentleman who doesn't look at women like that. He looks at women like divine. And divine can be glamorous, divine can be lethal, divine can be powerful, divine can be many, a woman can be many things. నెక్స్ట్, క్రికెటర్ కేఎల్ రాహుల్ కి పాప పుట్టింది. నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ బేబీ అరైవల్ అని ఫైనల్లీ రివీల్ చేశారు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి డాటర్ అతియా శెట్టి ఇంకా మన క్రికెటర్ కేఎల్ రాహుల్ కి ఫుల్ ఖుషి. ఫ్యాన్స్ అందరూ కంగ్రాచులేషన్స్ అని ప్రేమతో విషెస్ పెడుతున్నారు. నా సైడ్ నుంచి కూడా ఈ న్యూ పేరెంట్స్ కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్, ఒక హోల్సమ్ లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం. 64 years ఆఫ్ లవ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అవును గైస్, గుజరాత్ లో హర్ష్ ఇంకా మృదు అనే ఈ కపుల్ ఈ మధ్య 64th యానివర్సరీని చాలా ఎమోషనల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ గ్రాండ్ కిడ్స్ సర్ప్రైజ్ వెడ్డింగ్ అరేంజ్ చేసి 60+ years తర్వాత ఫైనల్ గా ప్రాపర్ మంగళసూత్రంతో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే 1960లో జైన్ బాయ్ హర్ష్ ఇంకా బ్రాహ్మిన్ అమ్మాయి మృదు స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఒకరినొకరు ఇష్టపడి లెటర్స్ రాస్తూ ప్రేమించుకున్నారు. కానీ వీళ్ళ ఫ్యామిలీస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి ఒప్పుకోలేదు, అగేన్స్ట్ అయ్యారు. బట్ వీళ్ళు ఎలాగో అలాగా మేనేజ్ చేసి ఒక రోజు ప్లాన్ వేసుకుని పారిపోయి పెళ్లి చేసుకున్నారు. నో ఫ్యామిలీ, నో మనీ, జస్ట్ లవ్. ఇంకా అలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొని మంచి లైఫ్ ని బిల్డ్ చేసుకున్నారు. అలా కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ గ్రాండ్ కిడ్స్ 64 years తర్వాత ప్రాపర్ సాంప్రదాయ రీతిలో వెడ్డింగ్ ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. వీళ్ళ ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, కన్ను పోయిందని డైమండ్ తో తయారు చేసిన కన్ను పెట్టుకున్నాడు. అవును, యుఎస్ లోని అలబామాలో ఒక జ్యువెలర్ డిసీజ్ వల్ల తన రైట్ ఐ ని కోల్పోయాడు. అయితే $15,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 12.5 lakhs పెట్టి 2 carat డైమండ్ తో తయారు చేసిన ప్రాస్థెటిక్ కన్ను పెట్టుకున్నాడు. నెక్స్ట్ అప్డేట్, ఒరిస్సాలోని ఒక షాకింగ్ కంప్లైంట్. ఒక గ్రూప్ ఆఫ్ మెన్ కలిసి వాళ్ళ వైఫ్స్ మీద పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. మా వైఫ్స్ మేము లేనప్పుడు డైలీ ఆల్కహాల్ తాగడానికి వెళ్లి దానికి అడిక్ట్ అయిపోయారు. మేము కష్టపడి తెచ్చే సంపాదన అంతా లిక్కర్ మీదే ఖర్చు పెడుతున్నారు. అక్కడి లోకల్ లిక్కర్ షాప్స్ లను కంట్రోల్ చేయాలి అని పోలీసులను స్ట్రిక్ట్ గా దీని మీద యాక్షన్ తీసుకోమని అడిగారు. నెక్స్ట్, హైదరాబాద్ MMTS ట్రైన్ లో హారిఫిక్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 23 years ఉమెన్ సండే నైట్ అల్వాల్ స్టేషన్ దగ్గర మూవింగ్ ట్రైన్ నుండి జంప్ చేసి అటెంప్ట్ నుండి తప్పించుకుంది. ఆమె లేడీస్ కోచ్ లో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. భయంతో ఆమె రన్నింగ్ ట్రైన్ లో నుంచి దూకేసింది. కొన్ని ఇంజురీస్ కూడా అయినాయి. అక్కడే ఉన్నవారు అంబులెన్స్ కి కాల్ చేసి ఆమెను గాంధీ హాస్పిటల్ కి పంపించారు. ఇప్పుడు ఆమెకు కొంచెం పర్వాలేదు. దీని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి CCTV చెక్ చేసి అక్యూజ్డ్ ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేసి అవేర్నెస్ మ్యాటర్స్ అని కామెంట్ చేయండి. చలో, మళ్ళీ ఈ రోజుకి ఇంతే. రేపు వచ్చే వార్తలలో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్.